పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. చదవబడిన వాక్య ప్రకారం దేవుడు లోబడి ఉన్నామని చెప్పాడు. కాబట్టి ప్రతి భార్య తన భర్తకు లోబడి ఉండాలా అని చెప్పి నాకు కూడా ముగించాలని ఉంది. కానీ దేవుని ఉద్దేశాలు ఆ విధంగా లేవు. దేవుని ఉద్దేశం ఏంటంటే తను ఎందుకు చెప్తున్నాడో కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. తన ఉద్దేశం ఏంది ఈ మాట చెప్పడానికి వెనకల? ఓ పురుషుడా, స్త్రీకి లోబడి ఉండు అని దేవుడు ఎందుకు చెప్పలేదు? స్త్రీకి మాత్రమే ఎందుకు పురుషునికి లోబడమని చెప్పాడు? పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పిన వెంటనే ప్రేమించగలరా? స్త్రీలారా, మీ భర్తకు లోబడి ఉండండి అని చెప్తే లోబడే ఉండగలరా? కొన్ని విషయాలు దేవుడు సెలవిచ్చినట్టు ప్రేమించగలరు, దేవుడు సెలవిచ్చినట్టు లోబడగలరు. అన్ని విషయాల్లో ప్రేమించడం కానీ అన్ని విషయాల్లో లోబడడం కానీ సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో ఏ విధంగా ఉండాలో కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భార్య ఒకవేళ భర్తకు లోబడకపోతే భర్త ఏ విధంగా ఉండాలనే దాని గురించి కూడా నా సొంత మాటలతో కాదు, కానీ దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందో దాన్ని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దాం. మొదటగా భార్య భర్తకు ఎందుకు లోబడాలి అనే విషయాన్ని వాక్యం ఏం సెలవిస్తుందో పరిశీలన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి గమనిద్దాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. చదవబడిన వాక్యాన్ని పరిశీలించినట్లయితే దేవుడు ఆదామును చూసి, ఆదాము ఒంటరిగా ఉంటే మంచిది కాదు, కాబట్టి ఆదాముకు ఒక మంచి సహాయంగా ఉండడానికి నేను ఏదో ఒకటి చేయాలని దేవుడు తలంచాడు. ఆ విధంగా అనుకున్న దేవుడు నేల మన్ను తీసుకొని జంతువులను, పక్షులను చేసి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చి ఏం పేరు పెడతాడో చూసినాడు. ఏ పేరు పెడితే వాటికి ఆ పేర్లు దేవుడు కలగజేసినాడు. అయినా కానీ మట్టిలో నుంచి తీసి జంతువులను, పక్షుల్ని చేసి కూడా ఆదాముకు తోడుగా ఉంటుందని పెడితే కూడా దేవుడు ఆదాముకు అవి తోడుగా ఉన్నట్లు ఫీల్ కాలేదు. అందుకు దేవుడు ఏం చేసినాడు అని అంటే 21వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఇంకా 1 కొరింథీ 11వ అధ్యాయము 8-9 వచనాలు పరిశీలన చేద్దాం. ఏలైనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు. ఆదికాండంలో మనం పరిశీలించిన వాక్యాలన్నీ బట్టి చూస్తే దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయం కోసము జంతువులను, పక్షులను సృజించాడు నీలమంటితో. తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయం కొరకే ఆదాము శరీరం నుంచే స్త్రీని నిర్మించాడు. స్త్రీని కానీ పురుషుని కానీ ఎవరు నిర్మించారు? తండ్రి అయిన దేవుడే. తన వలన నిర్మించబడిన స్త్రీ పురుషులు తనకు లోబడాలని, పురుషుని వలన నిర్మింపబడిన స్త్రీ పురుషునికి లోబడాలని దేవుని చిత్తమై ఉన్నది. మనం ఇంతవరకు దేవుడు స్త్రీని ఎందుకు లోబడి ఉండమని చెప్పినాడో
కారణం తెలుసుకున్నాం. ఇప్పుడు లోబడి ఉండడం వలన కలిగే లాభం ఏందో దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి పరిశీలన చేద్దాం. అటువలే స్త్రీలరా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటివలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలో భార్య భర్తకు లోబడమని చెప్పి ఉన్నాడు. లోబడడం వల్ల కలిగే లాభాలు ఏందో కూడా వివరించారు. 2వ వచనాన్ని పరిశీలన చేద్దాము. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఈ వచనంలోని ఈ భాగము ఏం తెలియజేస్తుందంటే, ఎవరైనాను భర్తలు దేవుని వాక్యాన్ని అవిధేయత చూపుతూ తమ భార్యలను ప్రేమించకపోతే అని తెలుపుతుంది. తర్వాత భాగాన్ని గమనిద్దాం. వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, ఈ భాగంలో వారు అనగా భర్తలు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి అనగా దేవునికి భయపడి మీరు మీ భర్త మాట విన్నట్లయితే, లోబడినట్లయితే అని అర్థం. ఈ వచనంలో చివరి భాగం చూద్దాము. వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఈ భాగం యొక్క అర్థం ఏంటంటే, దేవునితో కూడా పెద్దగా అవసరం లేదు, మీరు మీ భర్తల యొక్క ప్రేమ పొందే విధంగా రాబట్టుకోవచ్చని తెలియజేస్తున్నది. ఈ వచనాన్ని మనము సాధారణంగా మాట్లాడే మా భాషలో అర్థం చెప్పాలంటే ఏ విధంగా ఉందని అంటే, భార్యలారా, మీ భర్తలు ఒకవేళ మిమ్మల్ని ప్రేమించకుండా మీరు చెప్పినట్టుది అన్నిటినీ పెడచోడం పెట్టి ఏది అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నట్లయితే, మీరు దేవుణ్ణి బట్టి మీ భర్త చెప్పిన మాటలు విని మీరు ఆయన ఏదైనా పని చెప్తే అది చేస్తున్నట్లయితే, అప్పుడు మీ భర్తలు దేవుని వాక్యం బట్టే కాకుండా మిమ్మల్ని బట్టి వాళ్ళు మీరు చెప్పినట్లు వింటారు, మీరు చెప్పింది చేస్తారు అని ఈ వచన సారాంశంగా ఉంది. ఈ వచనంలో దేవుడు ఒక టెక్నిక్ చెప్పినాడు. భర్తల్ని కొంగన ముడి వేసుకోవడం ఎట్లా అని చెప్పినాడు. సింపుల్గా మీ భర్తలు మీకు చెప్పినది చేయండి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మీరు ఏది చెప్తే అది చేస్తారని చెప్తున్నాడు. భర్త చెప్పినట్లు విని చేస్తే అంటే నథింగ్ బట్ లోబడినట్లయితే మీకు కలిగే మొట్టమొదటి లాభం. ఇప్పుడు 2వ లాభం గురించి తెలుసుకుందాం. 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఈ వచనంలో శారా ఏం చేసింది అంటే, అబ్రహాముని భర్త అనే విధంగా చూడకుండా ఒక యజమానుడు అంటే తనపై అధికారిగా, తన యజమానునిగా, తన ఓనర్గా శారా భావించి అబ్రహాముకు లోబడింది. కాబట్టి మీరు కూడా ఒకవేళ మీ భర్తలను యజమానులుగా భావించి మీ మీద ఓనర్గా, మీ పై అధికారిగా భావించి మీరు లోబడినట్లయితే మీరు కూడా ఆమె పిల్లలు అవుదురు. పిల్లలు అనగా వారసులు. ఆమె పరలోక రాజ్యానికి వారసత్వంగా ఉంది కాబట్టి ఆమె పిల్లలుగా మీరు కూడా వారసులుగా ఉంటారని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇది 2వ లాభంగాను అతి ముఖ్యమైన లాభంగాను మనం భావించవచ్చు.
ఈ వచనంలో ఏ భయమునకు బెదరకున్న ఎడల అని ఉంది. అంతా బాగానే ఉంది, ఎందుకు భయపడాలా, ఈ- దేనికి భయపడకుండా అని ఎందుకు ఉంది అని అంటే, మనము సహజంగా ఆలోచిస్తాం అనమాట. అన్నీ మనం చెప్పినట్టు చేస్తుంటే మన విలువ పోతుంది, మన మనల్ని చీప్గా చూస్తారు, లేదంటే మనం చెప్పినది వినరు, మన గ్రిప్లో ఉండరు. ఈ విధంగా మనలో భయాలు ఉంటాయి. ప్రతి భార్యలోనూ భయాలు ఉంటాయి. ఆ భయాలన్నీ పక్కన పెట్టి మీరు లోబడినట్లయితే శారా మాదిరిగా మీరు పరలోక రాజ్య వారసులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇంతవరకు భార్య భర్తకు ఎందుకు లోబడాలని దేవుడు కోరుకున్నాడో అందుకు గల కారణం తెలుసుకున్నాము. రెండవదిగా లోబడి ఉండడం వల్ల కలిగే రెండు ప్రయోజనాలను తెలుసుకున్నాం. ఇప్పుడు భర్తకి ఏ విధంగా లోబడమని వాక్యం సెలవిస్తుందో 4వ వచనం ద్వారా తెలుసుకుందాం. సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. సాధువైన మృదువైన స్వభావం గురించి మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే, మీ భర్తలు మిమ్మల్ని తిట్టినా అరిచినా ఏదేదో అంటున్నా మీరు వాటికి సాధువు మాదిరిగా, అంటే ఏమీ జీవితంలో ఏం సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు సాధువులు ఉంటారన్నమాట. అంటే జీవితం మీద ఆశ ఏమీ ఉండదు వాళ్ళకు. ఆ విధంగా సాధు స్వభావం అన్నమాట. అటువంటి స్వభావాన్ని మీరు కలిగి ఉండి భర్తలు అంటున్న మాటలను పట్టించుకోకుండా నెమ్మదిగా ఉండండి. మృదువైన స్వభావము అంటే మీ మాట కఠినంగా ఉండకుండా, ఎదురు చెప్పకుండా మీరు నెమ్మది కలిగి ఓర్చుకోండి. ఆ విధంగా లోబడి ఉండండి అంటున్నాడు దేవుడు. అంతేకాకుండా ఇటువంటి స్వభావం కలిగి ఉండడం అనేది దేవునికి చాలా విలువైనది. అంటే మనుషులకే విలువైనది అంటే మనం ఏ విధంగా అపరూపంగా చూసుకుంటాము. అటువంటిది దేవునికి విలువ గలదన్నప్పుడు దేవుడు ఎంతంగా అపరూపంగా చూసుకుంటాడు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చివరిదిగా భార్య భర్తకు లోబడకపోతే భర్త ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అని తెలుసుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడకోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈ వచనంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు పరలోక రాజ్యాన్ని ప్రేమించినట్లయితే, అంతేకాకుండా ఫ్యూచర్ మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళైతే, ఒకవేళ మీ భార్య మీ మాట విననట్లయితే, చెప్పింది చేయనట్లయితే మీరు చెడ్డ మాటలు పలకొద్దు. అంతేకాకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు అని చెప్తున్నాడు దేవుడు. 11వ వచనాన్ని గమనిద్దాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలెను. ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే, భర్తలారా మీ భార్యలు మీరు చెప్పినది వినకపోవడం కానీ, మీరు చెప్పింది చేయకపోవడం కానీ జరిగినప్పుడు మీరు తన మీద చేయి చేసుకోవడం కానీ, తర్వాత వాళ్ళ బంధువుల మీద గొడవలకు పోవడం కానీ, ఇటువంటి అనేకమైన కీడుల నుంచి మీరు తొలగండి, మేలు చేయండి అని సెలవిస్తున్నాడు దేవుడు. ఇంకా సమాధానంను వెతికి వెంటాడవలెను. సపోజ్ భార్యాభర్తలు ఇద్దరు కోపంగా ఉన్నప్పుడు ఒకరు మౌనంగా ఉండడము, ఒకరు కాసేపు దూరంగా పోవడము, ఆ విధంగా ఏ విధంగా అయితే సమాధానం అంటే గొడవ పెరగకుండా ఉంటుందో అట్లాంటి విధానాన్ని వెతికి వెంటాడండి అని తన వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా 13వ వచనాన్ని పరిశీలన చేద్దాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? ఈ వచనము ఏం తెలియజేస్తుందంటే, మీరు చెడ్డ మాటలు పలుకోకుండా మీ నాలుకనుగా ఆపుకున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా మీ పెదవులను ఆపినారు, అంతేకాకుండా మీరు చేయాలనుకున్న కీడు మీరు చేయకుండా ఉన్నారు. ఇటువంటి మంచి విషయాల్లో మీరు ఆసక్తి గలవారై ఉన్నారు. కాబట్టి మీకు హాని చేయగలవాడేవుడు అని దేవుడు అడుగుతున్నాడు.
కాబట్టి మీకు హాని జరగదని వాక్యం సెలవిస్తున్నది. 14వ వచనాన్ని గమనిద్దాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. పురుషులారా, మీరు ఇంత ఓర్చుకునే కానీ మీ మీదికి మీ భార్య కానీ వాళ్ళ తరపు వాళ్ళు కానీ దౌర్జన్యంగా మీ మీదికి రావచ్చు. వారి బెదిరింపులకు భయపడొద్దు, పడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా నువ్వు నీతి నిమిత్తం శ్రమ పడుతున్నావు ఇదంతా, కాబట్టి నీవు ధన్యునివి అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇంకా 15, 16 వచనాలను గమనిద్దాం. నిర్మలమైన మన సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడిదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడుదురు. చదవబడిన ఈ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి గల వారై అని అంటే మీరు నీతి నిమిత్తము శ్రమ పడుతున్నారు కాబట్టి మీ మనస్సాక్షి నెమ్మదికరంగా ఉంచుకోనండి. తర్వాత మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, అంటే భార్యాభర్తల మధ్య ఉన్న వివాదం గురించి ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు అయితే మీరు వారి మీద ఎగరకుండా, అంటే మీ కోపాన్ని అణుచుకొని అనగా సాత్వికంతో భయంతోనూ అని అంటే మీరు దేవుని ఎడలో ఉన్న భయాన్ని చూపిస్తూ వారికి సమాధానం చెప్పండి. ఈ విధంగా క్రీస్తును మిమ్మల్ని ఏలువాడుగా అనగా ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్తున్నాడు? అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఈ వచనంలోని ఈ భాగం ఏం సెలవిస్తుందంటే, మీరు దేవుని ఎడల సత్ప్రవర్తన కలిగి ఉన్నారు, మీ భార్యలను ఓర్చుకున్నారు, మీరు వాళ్లకు ఎటువంటి కీడు చేయలేదు, అయినా కానీ మీ మీద ఎంతో దౌర్జన్యంగా రకరకాల నిందలు వేసి మిమ్మల్ని అందరి ఎదుట పల్చన చేసి ఏ విధంగా ఉన్నను మీరు దేవుని బట్టి అన్ని శ్రమలను నిందలను ఓర్చుకున్నారు. కాబట్టి మిమ్మల్ని దూషించిన వారు, అంతేకాకుండా మీ మీద నిందలు వేసిన వారు సిగ్గుపడుదురని ఈ వచనంలోని ఈ భాగము మనకు తెలియజేస్తున్నది. చివరిగా 17వ వచనాన్ని చదువుదాం. దేవుని చిత్తం అలాగునే ఎడల కీడు చేసి శ్రమలు అనుభవించుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహుమంచిది. ఈ వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఒకవేళ మీరు వారికి ఎటువంటి కీడు తలపెట్టకున్నా కానీ వారు మిమ్మల్ని శ్రమ పెడుతూనే ఉన్నారనుకో, అంత తొందరగా మారలేదనుకో, ఆ విధంగా శ్రమపడడం మంచిదే. ఎందుకు అని అంటే దేవుని చిత్తమేమో ఆ విధంగా శ్రమపడము అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఇంతవరకు విన్న దేవుని వాక్య భాగంలో దేవుడు తన ప్రతి వచనము ద్వారా మనల్ని ఎంతో ప్రేమించి తన ఉద్దేశాలను, తన చిత్తాన్ని మన ఎడల ఏముందో తెలియజేశాడు. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరిక పొందిన ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుణ్ణి వేడుకుంటూ ముందుకు సాగాలని దేవుని కోరిక ఉన్నది. అటువంటి సహాయాన్ని మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.